నేను కాలేజ్ డిస్కంటిన్యూ చేస్తున్నా. తీయకపోతే సప్లీలు రాసుకో. వీడియో పనికి మళ్ళీ వీడియో తీసేయి. పోనీగా నేను ఎందుకు వచ్చినా, మరి ఎందుకు వచ్చిన బ్యాగ్లో సగం బట్టలు ఎందుకు తీసుకొచ్చిన, అందుకే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఓకే. అయితే మీరందరూ చాలా మిస్ అవుతున్నారు కదా, అలాగే నేను ఒక షాకింగ్ న్యూస్ కూడా చెప్దామని వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. అదేంటో ఆమె గెస్ట్ కూడా చేయలేదు, అంత పెద్ద షాకింగ్ న్యూస్ అనమాట. సో మీకు కూడా షాకింగ్ న్యూసే అది. ఏంది, పెళ్ళి చేసుకుంటున్నావా? చేసుకుంటున్నా, రేపు అందరు రండి. ఓకే, అదేంటంటే ఇంకా ఏంటంటే మీరు చాలా మిస్ అవుతున్నారు కదా నా ఛానల్లో, ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఆమె బిజీ ఉంటుంది, బిజీ అయిపోయింది. ఆమె జిమ్కి వెళ్తుంది, డ్రైవింగ్కి వెళ్తుంది, షూట్స్ చేస్తుంది. సో బిజీ అయిపోయింది. నేను కూడా అంటే ఆ షూట్స్ రివీల్ చేయొద్దు కదా ముందే, మళ్ళా నాతో కూడా పడుతుంది, అందుకని తీయలేదు. సో ఇవాళైతే మా అక్కని మంచిగా చూసుకోండి. అండ్ షాకింగ్ న్యూస్ ఏంటంటే నేను కాలేజ్ డిస్కంటిన్యూ చేస్తున్నా. చెయ్యి, నిజంగా జోక్ కాదు. చెయ్యి. ప్రాంక్ అని నాకు తెలుసు. ప్రాంక్ కాదు, ఆల్రెడీ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, ఆల్రెడీ చేసినా కూడా, కానీ డాడీకి తెలియదు. నువ్వు చేసినావు నిజంగానే, ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ చేసేసిన, డిస్కంటిన్యూ కూడా అయిపోయింది. ఇప్పుడు డాడీకి ఎట్లా చెప్పాలని భయం అవుతుంది. ఏదో వీడియో తీసుకుంటున్నా, నాకు చెప్పినట్టు డాడీకి చెప్పాయి. భయం అవుతుంది. ఎందుకంటే నేనే బీటెక్ చేస్తా అని పోయినా, మళ్ళీ డాడీ ఇక్కడే. అవును, నువ్వే బీటెక్ చేస్తా అని పోయినప్పుడు నువ్వెందుకు వచ్చేస్తున్నావు? అంటే ఇక ఇష్ట ప్రకారంగానే కదా డాడీ జాయిన్ చేసింది. నాకు నచ్చట్లేదు. ప్రాంక్ అని నాకు తెలుసు, బట్ ప్రాంక్ కాచింది ఎంత కాదన్నాడా తెలిసిపోతుంది. డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, చూపిమంటే చూపిస్తా. కాదు, నీ ఇష్ట ప్రకారంగా నువ్వు పోయినావు, నీకు నచ్చిందే డాడీ జాయిన్ చేసిండు. ఇంకా మా డాడీ ఏమన్నాడు తెలుసా? సరే మీకు చెప్పాలి, నేను చెప్తా. మా డాడీ ఏమన్నాడంటే ఇక్కడే జాయిన్ చేస్తా, ఎందుకంటే రావడానికి పోవడానికి ఈజీ అవుతుంది, నువ్వు అంత కష్టపడాల్సిన అవసరం లేదు, మా ఇంట్లో కూడా ఈమెకి హాస్టల్ పంపించాలనే ఉద్దేశం లేదు, మాకు ఇష్టం కూడా లేదు, అందుకే ఇక్కడ అప్ అండ్ డౌన్ చేసుకో అని చెప్పిండు. ఈమె ఇక్కడ కాలేజ్లో నేను అస్సలు పోను, నాకు ఇక్కడ కాలేజెస్ అస్సలు నచ్చవు, నేను పోతే పెద్ద కాలేజ్లోనే పోతా, హాస్టల్లో ఉంటా నేనని చెప్పి వెళ్ళింది ఈమెనే. సరే మళ్ళీ ఈమెనే రావడం ఏంది? నేను నీకోసమే వస్తున్నా చిన్ని. నా కోసం ఏం రాకుండా చిన్ని, నీకోసమే. ఏం వద్దు పట్టి, నా కోసం అవసరమే లేదు. వీడియోస్కి ఇబ్బంది అవుతుందంట కదా నీకు, అందుకే. నాకేం ఇబ్బంది అవుతలే, మంచిగా ఉంది. ఇబ్బంది అవుతుందంట, అందుకే నేను డిస్కంటిన్యూ చేస్తున్నా. వీడియోస్కి ఏంది పొట్టి, నీకు స్టడీ కన్నా ఈ వీడియోస్ ఇంపార్టెంటా? ఈమె ఛానల్ ఏంటంటే అప్పుడప్పుడే పనిచేస్తుంది, ఈమె కాలేజ్కే పోతుంది, వీడియోలే చక్కగా పెట్టదు, ఇంకా నా కోసం వచ్చిందంటే అంటే వీడియోస్ కోసం అదంతా కాదు, కానీ నాకైతే చాలా హార్డ్ అనిపిస్తుంది. అసలు నాకే అనిపిస్తుంది, అసలు నేను అవి తీస్తానా లేదా అని. సో ఆ ఫీలింగ్తో ఎందుకు ఇప్పుడే సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడే తీయకపోతే సప్లీలు రాసుకో. లేదు, నాకు సప్లీలు ఇష్టం ఉండదు యాక్చువల్లీ. సప్లీలు ఒక్కసారి కూడా పడలేదు నాకు, మళ్ళీ ఇప్పుడు పడితే ఎక్కడ ఏమైనా అయిపోతుందా నాకు అని ఫీల్ వస్తుంది. అందుకే చదువు, మంచిగా చదువు. అయితలేదు చిన్ని, అది నాకు అయితలేదు పొట్టి, అయితలేదు. ఏందుకు వీడియో పనికి ప్రాంక్ కాదు, ఇది మెంటల్ దాని. నాకు తెలియదు, నేను నమ్మా ఇట్లాంటివి. నేను ఏదో మెమరీ కోసం వీడియో తీసుకుంటున్నా అంతే. ఏంది కాలేజ్ డిస్కంటిన్యూ చేయడం మెమరీ అంట? అంటే ఇక వీడియో అందరు తెలుసు. ఒక్క నిమిషం, నీకు చెప్తే అందరికి తెలిసినట్టే అని నీకు చెప్పి వీడియోలో పెడదామని. అసలు డిస్కంటిన్యూ చేసుడు వీడియోలో పెట్టుడు ఎందుకు? అంటే ఇక వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, ఇక ఈ వీడియో ద్వారా వాళ్ళకి. ఇక నేను డిస్కంటిన్యూ చేసేస్తున్నా, వాళ్ళకి డిస్కంటిన్యూ చేయమని వాళ్ళకి చెప్తున్నావు నువ్వు. నేను డిస్కంటిన్యూ చేస్తున్నా అని వాళ్ళకి తెలిసిపోతుంది కదా, అట్లా అని. అంటే వాళ్ళకి తెలిసి ఏం ఉపయోగం? అంటే ఇలాంటి వాళ్ళు 2-3 తయారవుతారు బయట వీడియో ఏం చేస్తాం. ఇక నాకు ఎవరైనా సరే కొందరు ఇన్స్పైర్ ఉంటారు,
అశ్విత్ అక్క అంటే నాకు ఇష్టం, తను ఇన్స్పైర్ చేస్తుంది అని అనేటోళ్ళు ఉంటారు. సిరియా అంటే నాకు ఇష్టం, తను నాకు ఇన్స్పైర్ చేస్తుంది అనేటోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఈమెని ఇన్స్పిరేషన్గా తీసుకునేటోళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు ఈమె గురించి? కాలేజ్ డిస్కంటిన్యూ చేయడం ఆల్రెడీ చేసేసిన నేను. నీకు అంత ఈజీ అనిపిస్తుందా? సరే విను, ఇప్పుడు నాకు 4 lakhs కావాలి. 4 lakhs డిస్కంటిన్యూ చేయాలంటే కాలేజ్ ఫీజు మొత్తం కట్టాలంటే నేను లెటర్ అన్నీ రాసేసిన, కానీ ఇప్పుడు నాకు 4 lakhs కావాలి. అయితే ఇప్పుడు ఎట్లా సెట్ చేయాలి అవన్నీ నాకు అర్థమవుతలే. డాడీకి చెప్పాలన్నా భయం అవుతుంది. కాలేజ్ ఓ నీకు ఎవరు డిస్కంటిన్యూ చెయ్యని ఇయడీడా లేదు, నా వల్ల అయితే లేదు. నీ వల్ల అయితే లేదు. డిగ్రీ కాలేజ్ లో జాయిన్ అవుతా, నేను చచ్చిపోతున్నా, నేను పోలేను అన్నా సరే నీకు అదే కాలేజ్ వేసాం. లేకపోతే 4 lakhs కట్టి అల్ల నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఈ కాలేజ్లోనే జాయిన్ చేస్తాం. నేను పోను, ఇంకా ఏ కాలేజ్ పోను, ఇంట్లోనే ఉంటా. ఇంకా నాకు చదువుకోను నేను ఇంకా గాడిదలు చేస్తాం. పెళ్లి చేసుకొని డాడీ పెళ్లి చేసుకొని నాకంటే ఫస్ట్ ఈమెను పెళ్లి చేసుకుంటుంది గాయస్. రేపే సంబంధాలు పెళ్లి చేసుకొని పిచ్చిదానివే, తిక్క మాట్లాడక నువ్వు. నిజంగా గలీజ్ ఉంది వీడియోలో అట్లా ఎత్తుంటే తీసేయి. ఒక్క వీడియో తిక్క నిజంగా డాక్యుమెంట్స్ అన్నీ డాక్యుమెంట్స్ అంటే నేను నమ్మ. చార్జిపిటీ కూడా వేసుకోవచ్చు డాక్యుమెంట్స్. చార్జిపిటీ డాక్యుమెంట్స్ చేయొచ్చు. చార్జిపిటీ ఎన్నో చేస్తుంది, ఇది ఒక్క లెక్క చేయనికే చెయ్యదు. అవి మెడికల్ సర్టిఫికేట్స్ ఉన్న డాక్యుమెంట్స్ ఉన్న ఒరిజినల్వి చార్జిపిటీ మళ్ళీ జనరేట్ చేయదు. ఎప్పటి నువ్వు ఏమైనా చేసుకో, నాకు ఓపిక లేదు. ఇక నేను చెప్పిన అంతే. నాకు ఇట్లా సరే కానీ ఇప్పుడు నువ్వు ఏం చూపిస్తున్నావు? డాడీకి ఎట్లా చెప్పాలి? ఇప్పుడు డిస్కంటిన్యూ చేసిన డాడీ మమ్మీకి ఎట్లా కొడతారో తిడతారో అని కొడతారు, తిడతారు, తిట్టించుకో కొట్టించుకో మళ్ళీ కాలేజ్ పో. నేను కాలేజ్ పోనీ, ఏదో ఒక డెసిషన్ చెప్పు, నాకు అర్థం కావట్లేదు. పిచ్చిదానా నువ్వు? కాలేజ్ నేను పోనీగా. నేను ఎందుకు వచ్చినా మరి, ఎందుకు వచ్చినా? బ్యాగ్లో సగం బట్టలు ఎందుకు తీసుకొచ్చిన? అందుకే మళ్ళీ సగం బట్టలు వేసుకొని వెళ్ళిపో. నేను ఇక మళ్ళీ నెక్స్ట్ వీక్ పోయి అన్ని బట్టలు తీసుకొని వచ్చేస్తా. నీకు కాలేజ్ అంతా ఇబ్బంది అనిపిస్తే హాస్టల్ నుంచి వచ్చేసి ఈడికి వచ్చి అప్ అండ్ డౌన్ చెయ్యి. అప్ అండ్ డౌన్ డాడీ నాకు ఇబ్బంది అవుతుంది, నేను అంత దూరం కాలేజ్కి వెళ్ళలేను, నేను మిస్ అవుతున్నా మిమ్మల్ని అని చెప్తే అల్ల నుంచి వచ్చేసి ఇక్కడ వేరే దాంట్లో జాయిన్ అవ్వు. బట్ నేను మొత్తానికే కాలేజ్కి వెళ్ళను, నేను చదవను, నేను ఇంట్లోనే ఉంటా అన్నాడు తప్పు. డాడీ మాత్రం ఒప్పుకోడు. నాకు ఎట్లయినా సెట్ చేయగా డాడీని. నాకు సెట్ చేయండి, నేనేం చెయ్య, చేసుకోను. ప్లీజ్ ఒక్కటే దిక్కు. ఇలాంటి దాంట్లో నేను సపోర్ట్ చెయ్యను. నువ్వు ఇష్టపడి ఈమె ఇష్టపడి ఈమె కాలేజ్ పోయింది. ఈమెకు నచ్చిన కోర్సే జాయిన్ చేయించిండు, ఈమెకు నచ్చిన కాలేజ్లోనే జాయిన్ చేయించిండు. ఈమెకి ఈమె నిజంగా చెప్పాలంటే ఈ మధ్య బయట ఎక్కువ తిరుగుతుంది. మేబీ దాని ఎఫెక్టే కావచ్చు. లేదు, హాస్టల్లో ఉండడం కన్నా బయటనే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్తో తిరగడం. లేదు మరి ఏంది ఇదంతా పంచాయతీ? అంటే నాకు నచ్చట్లేదు ఆ కాలేజ్ సరౌండింగ్స్ అదంతా నాకు నచ్చట్లేదు. నాకు అంటే ఎప్పుడు స్టార్టింగ్లో మంచి కాలేజ్ మస్తు ఉంటుంది మా కాలేజ్. ఈవెంట్స్ అవుతాయి, అవి అవుతాయి, నువ్వు కూడా వస్తావా ఈవెంట్కి, అది ఇది అని చెప్పి పెద్ద ఎగ్రీను. ఇప్పుడు అదంతా కాదు. చెట్లుంటాయి, ఇట్లా ఒకటి ఉంటుంది, మేము ఆడ క్యాంటీన్లో కూర్చుంటాం, క్యాంటీన్లో అవి తింటాం ఇవి తింటాం, రూమ్స్ ఎంత బాగుంటాయో తెలుసా? అది దాన్ని అదంతా ఇక అప్పట్లో, అది ఇప్పుడు కాదు. పోవేడు ఒక వీడియో నేనంత ప్రాంక్ సోది ప్రాంక్ అనుకుంటా ఏందే చూపిస్తా అని చెప్పినా కూడా ఇంకా డాడీని ఎట్లయినా సెట్ చేయి, ఈ వీడియో అయినా డాడీ చూసి కొంచెం చేస్తాడని నేను అనుకుంటున్నా. ఈ విషయంలో మాత్రం నేను ఏం చేయలేను. వేరే వాడు నేను చేస్తాను, నా ఏం చేయాలో నేను అది చేస్తా. బట్ ఈ కాలేజ్ని వదిలేయడము, నేను చదవను అని చెప్పుడు తప్పు. ఎందుకంటే డాడీ ఎన్నో ఆశలు పెట్టుకుండు, జాయిన్ చేసిండు. లైక్ మంచి పొజిషన్లు ఉండాలి పిల్లలు అని చెప్పి మంచి కాలేజ్లో జాయిన్ చేసిండు, మంచిగా చదువుకోవాలని చెప్పి నీకు నెలకి ఇంత పైసలు పంపిస్తుండు. తినడానికి ఏది కావాలన్నా ఫోన్ చేసి తిన్నావా, అది చేస్తున్నావా, ఇది చేస్తున్నావా అని అప్డేట్స్ అడుగుతూనే ఉంటాడు. ఇంత చేసినా కూడా డాడీ ముఖం చూసి నీకు అనిపిస్తలేదా ఇట్లా చేయొద్దని చెప్పి? సరే డాడీ కంఫర్టే చూసుకుంటాం, మన కంఫర్ట్. డాడీ కంఫర్ట్ అంటే డాడీ ఎంత కష్టపడి స్టేజ్కి వచ్చిండో మనకు తెలుసు.
ఒకప్పుడు డాడీ కంఫర్ట్ డాడీ చూసుకుంటే మనం ఈ స్టేజ్లో రాకపోతుండే. అరే నా పిల్లల కోసం నేను ఎందుకు చేయాలి, ఆ పిల్లలు ఎవరు అని అనుకుంటే మనం ఈ స్టేజ్కి వస్తుండే. సరే 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 లేకుండానే అవన్నీ చేసిండు కాబట్టి మనం ఈ స్టేజ్లో ఉన్నాం. కంఫర్ట్ గురించి మాట్లాడకీడ. సరే ప్రాంక్ అంత అంత సీరియస్ తెలుసు ప్రాంక్ అని. ఎందుకంత సీరియస్ సీరియస్ కాదు, వాళ్ళకి కంఫర్ట్ అంటున్నావు, డాడీ కంఫర్ట్ డాడీ చూసుకుంటే చాలా అని అంటున్నావు కదా, అందుకే నీకు కొంచెం అంత సీన్ లేదు. నేను అందరి గురించి ఆలోచిస్తా. డిస్కంటిన్యూ ఎట్లా చేస్తా అనుకుంటున్నాను. మరి అదే అన్నా కదా నువ్వు డిస్కంటిన్యూ చేయలేవు అని చెప్పి. ఏం డాక్యుమెంట్స్ లేవు, ఏదో డాక్యుమెంట్స్ ఉన్నాయి అని అంటున్నా. అంత సీన్ లేదు. అండ్ చాలామంది ఈసీ గురించి అడుగుతున్నారు, మా కాలేజ్ గురించి అడుగుతున్నారు. సో నేనైతే విఎన్ఆర్ విజైటి కాలేజ్, నా బ్రాంచ్ అయితే ఈసీ అంటే మీకు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అంటుంది, కానీ మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి, లేదంటే చేయకండి. బికాస్ టఫ్ అనిపిస్తుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకుండా వస్తే నా లెక్క టఫ్ అనిపిస్తుంది. అంటే నేర్చుకోవచ్చు, బట్ ఏంటంటే కరెక్ట్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి అని చెప్తా. ఇప్పటికంటే అనవసరంగా బీటెక్లో జాయిన్ అయినా అని చెప్పి బాధపడుతుంది. అఫ్కోర్స్. సో బీటెక్ స్టార్టింగ్లోనే బాగుంటుంది, తర్వాత కొంచెం మనము స్టైల్కి పోజులకి బీటెక్లో జాయిన్ అవుతాం, కానీ లోపల మస్తు ఉంటుంది. ఎంజాయ్ చేయొచ్చు బీటెక్లో అని అనుకుంటారు, బట్ మా చెల్లె పరిస్థితి చూస్తే అట్లా కాదు. ఎంజాయ్ అంటూ ఏముండదు. హాలిడేస్ ఉండవు, స్కూల్ లెక్కనే ఉంటుంది. హాలిడేస్ ఉండవు. అటెండెన్స్ ఏంటంటే అటెండెన్స్ ప్రతి క్లాస్ చూసే బీటెక్ లైఫ్ లాగా ఉండదు రియల్ లైఫ్లో, అది మాత్రం నిజమే. మీరు పక్కా మంచిగా చదువుకోవాలి, మంచిగా జాబ్ రావాలి, స్ట్రిక్ట్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం బీటెక్ కాలేజ్లో జాయిన్ అవ్వండి, లేదంటే బీటెక్లో డిగ్రీలో జాయిన్ అయిపోండి. అంటే డిగ్రీ కూడా మంచిదే, బీటెక్ కూడా మంచిదే. కాకపోతే లైఫ్ ఎంజాయ్. ఇప్పుడు స్కూల్ లైఫ్లో మనము చదువుకొని ఎగ్జామ్స్ రాసి కొంచెం టార్చర్, ఇంటర్లో కూడా అదే చేసినాం. ఇంటర్లో కూడా మంచి చదవాలి, సబ్జెక్ట్స్ అన్ని తీయాలి అనేదే ఉంటుంది. ఇప్పుడు కొంచెం స్టేజ్ మారింది. మనము ఇప్పుడు బీటెక్లన్నా డిగ్రీలన్నా కొంచెం ఎంజాయ్ చేయాలి లైఫ్ని, చిల్ ఉండాలి, ఈవెంట్స్ ఉండాలి, మంచిగా పార్టీ చేసుకోవాలి అని చాలామందికి ఉంటుంది, అబ్బాయిల కన్నా అమ్మాయిల కన్నా. సో బీటెకే మనం ఎంజాయ్ చేసే లైఫ్. బీటెక్ తర్వాత ఏముంటుంది, జాబ్ ఉంటుంది, తర్వాత పెళ్లి చేసుకుంటాం, అంతే ఇంకా లైఫ్. అయితే మీరు మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటే డిగ్రీలో జాయిన్ అవ్వండి, బీటెక్లో జాయిన్ లేదమ్మా, అట్లనేం లేదు, రెండు ఒకటే అంట. సో నేనైతే డిగ్రీ ఓపెన్లో చేసిన కాబట్టి నాకు అంత డిగ్రీ గురించి తెలియదు. డిఎడ్ ఇంకా డిగ్రీ ఒకటేసారి చేసిన నేను. టీటీసీ అంటున్నా నేను. డిఎడ్లో చాలా ఎంజాయ్ చేసిన పిల్లలతో, కానీ మస్తు అంటే మస్తు. సో బీటెక్ అంటే ఎంజాయ్ మొత్తం ఉండదు, స్టడీ ఉంటుంది, ఎంజాయ్ ఉంటుంది. సో రెండు మేనేజ్ చేసుకుంటాం ఆఫ్ కోర్స్. సో మీ అందరికీ ఆల్ ద బెస్ట్, మంచి కాలేజెస్లో రావాలనుకుంటున్నా. ఇంకా మీకు ఎలాంటి ప్రాంక్స్ మా అక్కతో కావాలో నాకు కమెంట్ చెయ్యండి. నేనేం నెక్స్ట్ టైం ఇంకో ఎప్పుడు నమ్మా నేను ప్రాంక్ అంటే. ఇంకో ప్రాంక్ ఉంది గాయస్, అది నెక్స్ట్ వీక్ అట్లా అప్లోడ్ చేస్తానేమో, చూడండి. ఇప్పుడే ప్రాంక్ అని చెప్పినావు, అది వేరేది. అది నీకు ప్రాంక్ అని చెప్పినా నీకు అర్థం కాదు అది ఏం ప్రాంకో. ఎస్. సో ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్.